జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం పిఠాపురంలో కొనసాగుతుంది. కాసేపట్లో పురాహుతికి దేవి అమ్మవారిని పవన్ దర్శించుకోనున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దత్తపీఠం దర్శనం పవన్ రద్దు చేసుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం పిఠాపురంలో కొనసాగుతుంది. కాసేపట్లో పురుహుతికాదేవి అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దత్తపీఠం దర్శనం పవన్ రద్దు చేసుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం పిఠాపురంలో కొనసాగుతుంది. కాసేపట్లో పురుహుతికాదేవి అమ్మవారిని పవన్ దర్శించుకోనున్నారు. మహారాష్ట్ర భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దత్తపీఠం దర్శనం పవన్ రద్దు చేసుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం జనసేన టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు లైవ్ లో అందిస్తారు. అప్పారావు, యామని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. కాసేపటి కిందే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అమ్మవారి ఆలయమైన పురోహితిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆలయం లోపలే పూజలు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి పూజ అనంతరం వారాహి వాహనాన్ని కూడా పూజ చేయాలని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం లోపల వేద పండితుల సమక్షంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు. భక్తులు కానీ అదేవిధంగా అభిమానులు కానీ భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఆయనకి అందరూ కూడా అభివాదం చేయడానికి, ఫోటోలు దిగడానికి కూడా భారీ ఎత్తున అందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఆలయం దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ సమీపంలో ఉన్న దత్తాత్రేయుడు పీఠానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని భావించారు. నిన్న కూడా అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే ఈ రోజు షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కాసేపట్లో వెళ్తారని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆదివారం కావడంతో దత్తపీఠంలో మహారాష్ట్ర భక్తుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో అత్యంత ఇరుకైన ప్రదేశంలోకి పవన్ కళ్యాణ్ వెళ్తే మళ్ళీ అక్కడ ఇబ్బందులు వస్తాయి నేపథ్యంలో కాసేపటి కిందే దత్తాత్రేయుడు ఆలయ దర్శనం కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ పురోహితిక అమ్మవారి ఆలయం దర్శించుకున్న తర్వాత స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి ఓపెనింగ్ చేస్తారు. అదైన తర్వాత తిరిగి హోటల్కి వెళ్ళిపోయి అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన కీలక నేతలు, కొంతమంది కార్యకర్తలతో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం కోసం ఎప్పటి నుంచే బూత్ లెవెల్లో ఇరు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలి, వైసీపీకి సంబంధించిన కుట్రలు, కుయుక్తులు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలనేది కూడా పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించిన జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనను 1,00,000 మెజార్టీతో ప్రజలు గెలిపించాలని కూడా పిలుపునిచ్చారు. వైసీపీ కూడా కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఆ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన రకంగా పూర్తిగా 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించేందుకు ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్లి వ్యూహాత్మకంగా ఏమేం చేయాలని దాని మీద కూడా కూలంకొస సమాజోత్సవం జరుపుతున్నారు. అయితే సాయంత్రం 4 గంటలకి ఆకస్మికంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పయనమవుతున్నారు. ప్రస్తుతం ఆయన కొంత
జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో నేరుగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తారు. తిరిగి మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకి పవన్ పిఠాపురం వచ్చి 3వ రోజు తన ఎన్నికల ప్రచార పర్యటన కూడా కొనసాగిస్తారు. అయితే 2వ తారీఖు వరకు కొనసాగనున్న పవన్ పర్యటన సంబంధించి ఎక్కడ బహిరంగ సభలు ఉండవని, కేవలం పార్టీ నేతలు కార్యకర్తలతో బూత్ లెవెల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, 1,00,000 ఓట్ల మెజార్టీతో తనను ఏ విధంగా గెలిపించాలని దాని మీద సమాలోచనలు చేసే అవకాశం ఉంది. మరోపక్క నిన్న జరిగిన సభలో కూడా పిఠాపురాన్ని తాను గెలిపిస్తే ఖచ్చితంగా ఇల్లు ఇక్కడే తీసుకుంటానని, స్థలం కూడా చూడాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా దాదాపు 14 పాయింట్ల వరకు తాను గెలిస్తే ఏమేం చేస్తామో పిఠాపురాన్ని టెంపుల్ టూరిజం ప్రకారంగా ఏ విధంగా చేస్తామో, అదేవిధంగా పోర్టులు కానీ షెడ్యూల్లో పరిశ్రమలు తీసుకొస్తామని, ప్రతి మండలానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తానని పవన్ ఒక స్పష్టమైన మేనిఫెస్టో తరహా ప్రకటించారు. దాదాపు 14 పాయింట్లతో నేను బహిరంగ సభలో ప్రకటించిన అంశాలకు సంబంధించి ప్రజల్లో కూడా ఒక రకమైన సానుకూల భావన కూడా వ్యక్తమైందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పిఠాపురం నుంచి నెగ్గి తీరాలని పట్టుదలగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీ కూడా ఎలాగైనా సరే ఎమ్మెల్యేలు మిగతా చోట్ల ఓడినా గెలిచిన తర్వాత విషయం పిఠాపురంలో అందరూ చేయాలని కూడా పవన్ నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో అటు పవన్ కానీ ఇటు వైసీపీ కానీ హోరాహోరుగా ఇక్కడ ఎన్నికల్లో ఢీకొంటున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. Muslim